హలో ఆల్, ఈ వీడియోలో ది టిక్ టాక్ కిల్లర్ లిమిటెడ్ సిరీస్ రివ్యూ అయితే తెలుసుకుందాం. రీసెంట్గా నా నెట్ఫ్లిక్స్లోకి అయితే స్ట్రీమింగ్ వచ్చింది, తెలుగులో కూడా అవైలబుల్గా ఉంది, డబ్బింగ్ అయితే బాగుంది. అండ్ ఇది ఒక లిమిటెడ్ సిరీస్ అండ్ ట్రూ క్రైమ్ డాక్యుమెంటరీ సిరీస్ అనమాట. నిజంగా జరిగిన ఒక ట్రూ క్రైమ్ని మీకు ఇందులో చూపించడం అయితే జరిగింది. జస్ట్ 2 ఎపిసోడ్స్ మాత్రమే ఉంటాయి. ఈచ్ ఎపిసోడ్ రన్ టైం వచ్చేసి మీకు ఫస్ట్ ఎపిసోడ్ 39 మినిట్స్ అండ్ సెకండ్ ఎపిసోడ్ 54 మినిట్స్ అయితే ఉంటుంది. దీంతో కంప్లీట్ అయిపోద్ది. స్టోరీ వచ్చేసి ఎస్తర్ అనే ఒక అమ్మాయి అయితే మిస్ అవుతుంది భయ్య. ఆ మిస్ అవ్వక ముందు తను చివరగా ఒక వ్యక్తితో అయితే ఉంటుంది. ఆ వ్యక్తి ఒకప్పుడు సీరియల్ కిల్లర్, బట్ ఆ టైంకి తను ఒక టిక్ టాక్ సెలబ్రిటీ టైప్ అనమాట, ఒక ఇన్ఫ్లుయెన్సర్ టైప్. తనతో ట్రావెల్ చేస్తుంది అనమాట ఈ ఎస్తర్ అనే అమ్మాయి. బట్ ఆఫ్టర్ దట్ తను మిస్ అయిన తర్వాత ఏం జరిగింది, మరి సీరియల్ కిల్లర్ ఏమైనా చేశాడా, వాళ్ళ లైఫ్ లో ఏం జరిగింది, వీటి చుట్టూ నడుస్తుంది ఈ డాక్యుమెంటరీ సిరీస్. ఇక నాకు ఎలా అనిపించింది అంటే సెకండ్ ఎపిసోడ్ కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది భయ్, అంతే. ఉన్నదంతా కూడా నాకేం వర్కౌట్ అవ్వలేదు యాక్చువల్లీ చెప్పాలంటే. ఒక నార్మల్ కేసు అని నేను చెప్పలేను, ఎందుకంటే ఒక పర్సన్ మిస్ అవ్వడం, ఒక పర్సన్ చనిపోవడం అన్నది ఎవరి లైఫ్ లో వాళ్ళకి అది బర్డెన్ లాగా అండ్ ఎక్కువ ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేస్తుంది. బట్ ఆ కేసుని మనకి ఒక నెట్ఫ్లిక్స్ డాక్యుమెంటరీ సిరీస్ లో చూపిస్తున్నప్పుడు ఇంట్రెస్టింగ్ గా చూపిస్తే మనం చూడగలుగుతాం. బట్ వీళ్ళు ఇంట్రెస్టింగ్ అయితే చూపించలేదు అనమాట. చాలా నార్మల్ అండ్ ఒక న్యూస్ పేపర్ చదువుతున్న అన్న ఫీల్ అయితే క్రియేట్ అయింది నాకు. ఎందుకంటే స్టార్టింగ్ ఎపిసోడ్ ఫస్ట్ ఎపిసోడ్ లో వాళ్ళు సెటప్ చేసుకున్న థీమ్ అంతా కూడా ఇస్తారు అన్న అమ్మాయి గురించి కొన్ని ఇంట్రడక్షన్స్ ఇస్తారు. అండ్ ఈ సీరియల్ కిల్లర్ ఎవరైతే ఉన్నారో మాంటీ అని చెప్పేసి ఉంటాడు, డిమోటియా ఏదో పేరు ఉంటుంది అటు పేరు. సో ఆ కిల్లర్ ని చూపించిన విధానం బాబు చూడలా చచ్చాను భయ. నేనైతే సిరీస్ లోనే ఉంటుంది, చండాలపు కిరాతకుడు సంథింగ్, చండాలపు ముసలోడు అని చెప్పేసి ఒక డైలాగ్ ఉంటుంది అనమాట. లిటరల్లీ అలాగే ఉంటాడు, చూడడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది అనమాట బాబుని చూడడానికి. ఆ కిల్లర్ గురించి జస్ట్ తన చేసిన టిక్ టాక్ రీల్స్ ని ఎక్కువగా ప్లే చేస్తూ ఉంటారు. అవి చూడడానికి నేను రాలేదురా బాబు. అసలు ఎస్తేరికి కిల్లర్ కి మధ్యలో ఏం జరిగింది, అసలు తను ఎలా మిస్ అయింది, ఎలా చనిపోయింది, వీటి గురించి చూడడానికి వచ్చాను నేను. వాడు చేసిన టిక్ టాక్ రీల్స్ చూడడానికి నేను రాలేదు. బట్ సిరీస్ అంతా కూడా 2 ఎపిసోడ్స్ లో అవే చూపిస్తుంటారు అనమాట. మామూలుగానే తన ఫేస్ చూడడానికే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, ఇంకా మెయిన్ గా రీల్స్ చూపిస్తుండడం వల్ల ఇంకా చిరాకు వచ్చింది అనమాట. కేసు పరంగా పెద్ద ప్రోగ్రెసివ్ గా ఏం చూపించారు వాళ్ళు. జస్ట్ ఏదైతే వాళ్ళ ఇన్వెస్టిగేషన్ లో ఉంటుందో అదే చూపిస్తారు. ఇన్వెస్టిగేషన్ పోర్షన్ కూడా అంత ఇంట్రెస్టింగ్ ఏమి ఉండదు భయ్య. జస్ట్ ఇస్తర్ లైఫ్ గురించి చూపిస్తుంటారు అండ్ వాళ్ళ మదర్ అండ్ సిస్టర్ అండ్ పోలీస్ ఆఫీసర్స్ వీళ్ళ టెస్టిమోనీస్ అయితే ఉంటాయి, వాటినే చూపించారన్నమాట. సో అందుకే నాకు అంత ఇంట్రెస్టింగ్ అనిపించలేదు, అంత గ్రిప్పింగ్ గా కూడా అనిపించలేదు, బోర్ కొట్టింది నాకైతే. చూద్దాం అనుకుంటే ట్రై చేయండి, బట్ నాకైతే వర్త్ ఇట్ అనిపించలేదు ఈ డాక్యుమెంటరీ సిరీస్ అనేది. ఇంకా మంచిగా ఇంట్రెస్టింగ్ గా ప్రెజెంట్ చేస్తుంటే బాగుంది అనిపించింది. అండ్ ఈవెన్ క్లైమాక్స్ కూడా, కంక్లూషన్ కూడా అంతగా వర్కౌట్ అవ్వదు. నాకైతే వర్కౌట్ అవ్వలేదు. ట్రై చేద్దాం అనుకుంటే ట్రై చేయండి. ఫ్యామిలీతో చూడొచ్చు అంటే చూడొచ్చు. బోల్డ్ కంటెంట్ అయితే టాక్ ఉంటుంది, అంటే లాంగ్వేజ్ పరంగా ఉంటుంది. వాళ్ళు చూపించే థీమ్ కూడా కొంచెం 18+ థీమ్ కాబట్టి, ట్రూ క్రైమ్ డాక్యుమెంటరీ కాబట్టి దాని పరంగా ఇబ్బంది పడచ్చు. బట్ బోల్డ్ విజువల్ కంటెంట్ అయితే ఏముండదు. ఓకే, చూద్దాం అనుకుంటే ట్రై చేయండి. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంటే లవ్ యూ ఆల్, బాయ్.